హే గాయ్స్, నేను మీ శ్రీ. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్. సో గాయ్స్, ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను గోవాలో ఎక్స్ప్లోర్ చేసిన థింగ్స్, బీచెస్, ప్లేసెస్, సైట్ సీయింగ్ ఎక్సెట్రా ఎవ్రీథింగ్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ గైస్. సో డే 1 నేను యాక్చువల్గా ప్యాకేజ్లోనే ఎప్పుడు వెళ్తా, ఎక్కడికి వెళ్ళినా కూడా. ఎందుకంటే ఇట్స్ బెటర్. A to Z అన్ని వాళ్ళే చూసుకుంటారు. తెలియని ప్లేస్, తెలియని మనుషులు, అక్కడ లాంగ్వేజ్ కూడా సరిగ్గా రాదు. హిందీ, ఇంగ్లీష్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి, లేకపోతే అసలు సర్వైవ్ అవ్వం వేరే ప్లేసెస్లో. సో డే 1 మేము దిగిన వెంటనే, ఆ రోజు ఫ్లైట్ దిగిన వెంటనే హోటల్లో చెక్ ఇన్ అయిపోయి, మనకి తెలిసిందే ప్యాకేజ్లో ఐదర్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ ఉంటుంది ఆర్ ఎల్స్ డిన్నర్ ఇంక్లూడెడ్ ఉంటుంది, బట్ లంచ్ ఉండదు. సో ఆ పక్కనే ఉన్న రెస్టారెంట్లో బిర్యానీ తినడానికి వచ్చానమాట నేను. వాళ్ళందరూ అక్కడ స్విమ్మింగ్ చేసుకుంటున్నారు అండ్ మనకు ఫుల్ ఆకలిస్తే తెలిసిందేగా. అండ్ తినేసి అదే డే నైట్ ప్యాకేజ్లో డే 1 వచ్చేసి క్రూజ్ డిన్నర్ ఉంటుందన్నమాట. సో క్రూజ్ డిన్నర్ అంటే ఇలా ఒక కేబుల్ బ్రిడ్జ్ కింద ఆ రివర్లో మీ దగ్గర 15 to 20 షిప్స్ ఉంటాయి. సో అందులో పార్టీస్, డిన్నర్, ఎవ్రీథింగ్ ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట. మనం తినొచ్చు. సో నాట్ ఓన్లీ 1 గ్రూప్ 2 గ్రూప్ గైస్. ఆ రోజు గోవాలో ఎవరెవరైతే చెక్ ఇన్ అవుతారో హోటల్స్లో, ఆ ఏజెంట్స్ అందరూ మాట్లాడుకొని సో మనందరికి ఒక గ్రూప్ క్రియేట్ చేసి మనకు పికప్ బస్ ఇచ్చి ఒక మంచిగా క్రూజ్ డిన్నర్ దగ్గర డ్రాప్ చేశారు. అండ్ మీరు చూస్తున్నట్లయితే ఆ మిగతా షిప్స్ ఉన్నాయి చూసారా, అవన్నీ నాట్ ఓన్లీ ద పార్టీస్, అందులో బెట్టింగ్ గేమ్స్, బెట్టింగ్ యాప్స్ జరుగుతూ ఉంటాయి అనమాట. ఎగ్జాంపుల్ క్యాసినో, మెజెస్టిక్ ప్రైడ్ ఎక్సెట్రా. అది చాలా ఫేమస్ అనమాట ఆ యాప్, ఆ గేమ్స్ గోవాలో. అండ్ నైట్ 1 o'clockకి మనకి పికప్ బస్ వచ్చింది. సో వీఆర్ గోయింగ్ టు హోమ్. సో గైస్, డే 1 కంప్లీటెడ్ అండ్ వెల్కమ్ టు డే 2. సో డే 2 మేము బస్లో స్టార్ట్ అయిపోయాం. ఆ రోజు సౌత్ గోవా సైట్ సీయింగ్కి స్టార్ట్ అయ్యాం అనమాట. సో వాళ్ళే దగ్గరుండి ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి టైం కూడా ఇస్తారు. సో గైస్, సౌత్ గోవా సైట్ సీయింగ్ స్టార్ట్ చేసే ముందు ఆ బస్ అతను మనకి ఒక వ్యూ పాయింట్ చూపిద్దామని తీసుకొచ్చాడు అనమాట. బట్ ఏదైతే ఇప్పుడు బోటింగ్ చేస్తున్నామో మేము అందరం, ఇది ప్యాకేజ్లో ఇంక్లూడెడ్ ఉండదు. సో దీనికోసం 320 రూపీస్ టికెట్ తీసుకోవాలన్నమాట మనమే. అఫ్ కోర్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టికెట్ ఇచ్చి వెళ్ళొచ్చు. ఈ వ్యూ పాయింట్ ఎలా వదులుకుంటాం చెప్పండి. సో గైస్, మా నార్మల్గా నా బర్త్డేనే ఆగస్ట్ అంటేనే ఇంకా వర్షాకాలం. ఇంకా గోవా వర్షం, మామూలుగానే వర్షాలు పడతాయి గోవాలో, ఇంకా మన్సూన్లో మాత్రం పిచ్ అనమాట. యాక్చువల్గా ఇతను నన్ను ఏమన్నాడు అంటే, డ్రైవర్ మీరు వెళ్తుంటే మీకు క్రొకోడైల్స్ కనిపిస్తాయి అన్నాడు. బట్ అన్ని కుక్కలు కనిపిస్తున్నాయి అనుకోండి మాకు, అందుకే నవ్వుతున్నారు అందరూ. బట్ 1 hour పడింది వెళ్ళడానికి రావడానికి బోట్ జర్నీ. బట్ ఆ వ్యూ పాయింట్ కోసమైనా వెళ్ళాలి గైస్. ఎందుకంటే అక్కడ ఇంకా తను చూపించారనమాట ప్లేసెస్ లైక్ ఆల్మోస్ట్ 500-600 years ముందు కట్టిన కొన్ని ఉన్నాయి హిస్టారికల్ ప్లేసెస్. అండ్ ఈ మనం కరెక్ట్గా ఈ శివలింగం దగ్గర ఎక్కుతామన్నమాట ఈ వ్యూ పాయింట్ చూడడానికి. మళ్ళీ ఇక్కడే దిగుతాం. అసలు నేను నిజంగా గోవాలో ఆ 5 daysలో చూసిన ఏదైనా హిందూ టెంపుల్ ఉందంటే అది శివలింగం మాత్రమే. ఎందుకంటే గోవాలో ఆల్మోస్ట్ చర్చెస్, ఎటు చూసినా చర్చెసే ఉన్నాయి. అండ్ మనకి శివలింగమే పికప్ పాయింట్ అనమాట. మళ్ళీ ఇక్కడ డ్రాప్ చేశాడు. బర్త్డే అంటే గుర్తొచ్చింది నాకు, స్కూల్లో ఉన్నప్పుడు కూడా దేవుడా రేపు వర్షం పడొద్దు, ప్రేయర్ జరగాలి, నేను స్టేజ్ ఎక్కాలి, అందరు క్లాప్స్ కొట్టాలి బర్త్డే అని ఫుల్ కోరికుండే అనమాట స్కూల్లో. అంటే వర్షం పడితే ప్రేయర్ జరగదు కదా. సో అలా నేను నైట్ చెప్పాను కదా గైస్, కొన్ని క్యాసినో, మెజెస్టిక్ ప్రైడ్ లాంటి బెట్టింగ్ గేమ్స్ ఉంటాయి గోవాలో అని. నేను నైట్ మనకి లైటింగ్లో సరిగ్గా కనబడలే, ఇప్పుడు చూడండి. అండ్ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి డోనా పావ్లా అనమాట. ఈ ప్లేస్ పేరు సౌత్ గోవాలో ఫస్ట్ ప్లేస్ అనమాట మనం వచ్చింది. యాక్చువల్గా అతను చెప్పాడు ఇక్కడ సింగం మూవీ షూటింగ్ జరిగిందని. నేను తెలుగుది చూడలేదు, హిందీది చూడలేదు, సో నాకు ఐడియా లేదు.
మీకు ఐడియా ఉంటే గుర్తు తెచ్చుకోండి. షూటింగ్ జరిగిందంట సింగం మూవీది. డోనా పావులా అనమాట ఈ ప్లేస్. ఎంత బాగుందంటే వ్యూ పాయింట్, దేవుడా అందరు వెళ్ళిపోతున్నారు. ఇక నేను బ్లాగ్ తీసుకొని కూర్చుంటున్నాను అనమాట. అటు చుట్టూ బీచే గైస్, ఎంత బాగుందో ప్లేస్ మాత్రం. మీరు కానీ గోవా వెళ్తే అస్సలు మిస్ అవ్వకండి గైస్. ఈ ప్లేస్ పంజిమ్లో ఉంటుంది అనమాట. ఇది డోనా పావులా వ్యూ పాయింట్ తర్వాత నా ఫేవరెట్ ప్లేస్ అండ్ దట్ ఈస్ బీచ్. పేర్లు వేరే కానీ అన్నిట్లో ఉండేది వాటరే. 15 minutes టైం ఇచ్చాడు అనమాట ఫొటోస్కి, రీల్స్కి. అండ్ దిస్ ఈస్ మిరామర్ బీచ్. చాలా బాగుంది, అన్ని బీచెస్లా లేదు, ఎందుకంటే లోతుంది, వాటర్ మాత్రం ఇక్కడ దాకా వచ్చేది. అండ్ బీచ్ తర్వాత వచ్చిన ప్లేస్ ఏంటంటే ఓల్డ్ గోవాలోనే ద ఫేమస్ ఫ్రాన్సిస్ చర్చ్ గైస్. ఇది ఇందులో మనం అతని డెడ్ బాడీని చూడొచ్చు. అది కూడా హాఫ్ డెడ్ బాడీ, చూడండి మీరు, ఓన్లీ హాఫ్. మిగతా హాఫ్ చూడాలంటే డిసెంబర్లో రమ్మన్నాడు, ఎందుకంటే ఓన్లీ 10 yearsకి ఒకసారి చూస్తామంట మిగతా హాఫ్ డెడ్ బాడీ. ఐ వాజ్ లైక్ అదేమైనా ఆత్మ, ఆల్రెడీ అక్కడ మనకి అతని స్కెలిటన్ కనిపిస్తుంది, ఓన్లీ హాఫ్ బాడీ. బట్ చాలా ఫేమస్ చర్చ్, చాలా భయంకరంగా ఉంది లోపల మాత్రం. అండ్ ఇది కట్టడానికే 11 years పట్టిందంట. అండ్ పోర్చుగీస్ వాళ్ళు 15th centuryలో కట్టారు గైస్ దీన్ని. చాలా బాగుంది చర్చ్ మాత్రం. అండ్ కంప్లీట్గా చర్చ్ నేను ఎందుకు వీడియో తీయలేదంటే అక్కడ రిస్ట్రిక్షన్స్ ఉందన్నమాట, నార్మల్గా వీడియోస్ తీయొద్దని. బట్ అయినా కూడా నేను క్యాప్చర్ చేశాను మీకోసం. అండ్ దీని తర్వాత సౌత్ గోవా సైట్ సీయింగ్ అయిపోయిన తర్వాత అదే రోజు నైట్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి బాగా బీచ్కి వెళ్ళాను. బాగా బీచ్ వాజ్ సో గుడ్, ఎందుకంటే అక్కడ ఉండే వైబ్ వేరు అనమాట, అందుకని వెళ్ళాను యాక్చువల్గా. సో ఇలా బ్రైడ్స్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు అనమాట అక్కడ. వన్ సైడ్ 50 rupees తీసుకుంటారు. ఇది కూడా గోవాలో ఒక కల్చర్ అనమాట, చాలా బాగుంటాం ఇలా వేసుకుంటే. అండ్ నెక్స్ట్ అలా సెలబ్రేట్ చేసేసుకున్నాం అనమాట బర్త్డే. లెట్స్ సీ. ఇంకా మిగిలిన చాక్లెట్ కేక్ మొత్తం నేనే కూర్చొని తినేసాను అనమాట. అండ్ మీకు వైప్ చూపిస్తే పదండి బాగాది. అండ్ ఈ బాగా బీచ్ గోవాలో చాలా ఫేమస్ అనమాట. ఇది నార్త్ గోవా ప్యాకేజ్లో ఇంక్లూడెడ్, అంటే మనం Day 3లో రేపు చూడబోతాం దాన్ని. కాకపోతే నాకు వాకింగ్ డిస్టెన్స్లోనే ఉంది బీచ్, సో నేను ముందు రోజే సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చేసాను అనమాట. అండ్ ఇది చాలా ఫేమస్ బీచ్, బాగా బీచ్. ఎందుకంటున్నానంటే ఇక్కడ 24/7 వైబ్ ఉంటూనే ఉంటుంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కపుల్, ఎనీ వన్ కెన్ స్టే హియర్. అండ్ ఫుల్ సేఫ్టీ. ఇక్కడ మన తెలుగు వాళ్ళు కూడా రెస్టారెంట్స్ ఓపెన్ చేసి ఉన్నారనమాట. బీచ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఫుల్ లైట్స్ ఉంటాయి, టేబుల్స్ ఉంటాయి, మొత్తం సెటప్ ఉంటుంది. మనం ఎక్కడ కావాలంటే అక్కడ పిక్స్ దిగొచ్చు, ఎక్కడైనా స్టే చేయొచ్చు. బట్ ఉట్టికి వెళ్ళి కూర్చోద్దు అనమాట టేబుల్స్ మీద పిక్స్ కోసం. ఖచ్చితంగా ఏదో ఒకటి ఆర్డర్ చేయాలి నువ్వు. అండ్ ఎదురుగున్న బీచ్ ఉంది, మరి ఎలా ఆపుతాం, సో తినేసి మళ్ళీ ఎదురుగున్న బీచ్లోకి వచ్చేపు ఎంజాయ్ చేశాను. అండ్ నేను బీచ్ దగ్గర ఇల్లు కట్టుకుంటా గైస్, ఎవరైనా వస్తే రండి స్టే చేద్దాం. అది బీచ్కి నాకు ఒక ఏదో అనుబంధం, నాకు తెలీదు. నైట్ ఏంటి పొద్దున్నేంటి ఎప్పుడైనా అక్కడ చచ్చిపోమని అలా ఉండిపోతాను అనమాట అక్కడ. అండ్ నెక్స్ట్ Day 3. సో బ్రేక్ఫాస్ట్ Day 2 కూడా చేశాను, బట్ వీడియో తీయలేదు. అండ్ ఇది Day 3, మనకి ప్యాకేజ్లో బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడెడ్. ఇడ్లీ, దోశ, సాంబార్, పూరి, ఎగ్, బ్రెడ్, ఎవ్రీథింగ్, ఊతప్పం, ఉప్మా అన్నీ ఉంటాయి అన్నమాట. మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసేసి నార్త్ గోవా సైట్ సీయింగ్కి స్టార్ట్ అయిపోతాం అనమాట ఇంకొద్దిసేపట్లో. సో నేను ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అంతా డిస్క్రిప్షన్లో ఇస్తా, ప్యాకేజ్ డీటెయిల్స్ ఇస్తా, మీరు వాళ్ళని రీచ్ అవ్వచ్చు. నేను వీడియో ఎండింగ్లో ఒక కోడ్ కూడా ఇస్తా, ఆ కోడ్ మీరు వాళ్ళకి రీచ్ అయినప్పుడు చెప్పండి, ఓకేనా. అండ్ Day 3 నార్త్ గోవా సైట్ సీయింగ్ స్టార్ట్ అయిపోయింది, చూసారు కదా, ఫుల్ వర్షం. అండ్ Day 3 కూడా సేమ్ బస్ వస్తుంది పికప్కి. మనకు ఒక పికప్ ప్లేస్ ఇస్తారనమాట మన హోటల్ ఎదురుగానే. సో మనం అక్కడికి వెళ్ళి నించుంటే పిక్ చేసుకుంటారు. అండ్ ఈరోజు గైడ్ వేరే వాళ్ళు వచ్చారు. అతను ఏం చెప్తున్నాడంటే ఎంత టైం ఇస్తామో అంతే టైంలో మీరు రీచ్ అయ్యి పిక్స్ దిగి మళ్ళీ బ్యాక్ టు ద బస్ వచ్చేయాలి టైంకి అని. సో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. అండ్ దిస్ ఈజ్ అగోడా ఫోర్ట్ గైస్. అసలు ఈ వ్యూ పాయింట్సే ఇక్కడ ఉన్నాయి, బట్ అవి చూడ్డానికైనా వెళ్ళాలి. ఇంకా ఫుల్ వర్షము, చినుకులు, గాలి, చూసారా, అటు మొత్తం బీచ్ ఇక్కడ కూడా.
చుట్టూ సరౌండెడ్ బై బీచ్ ఉండడం వల్ల చాలా చాలా బాగుంది ప్లేస్. అగోడా ఫోర్ట్ గైస్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఓన్గా వెళ్ళాలనుకున్నా వెళ్ళండి. టికెట్ ఉంది 20 రూపీస్, ఓన్లీ క్యాష్, నో ఆన్లైన్. చూసారు కదా ఎంత బాగుందో వ్యూ. చాలా పెద్ద హోటల్ ఇవన్నీ ఎప్పుడెప్పుడువో అనమాట. అండ్ దీని తర్వాత అంజునా బీచ్, వెగటర్ బీచ్ వ్యూ పాయింట్స్కి వెళ్ళామన్నమాట. ఇక్కడ మేము ఏమైనా వర్షం తడిసిపోయాం అనుకుంటున్నారేమో. నో, ఎందుకు తడిగున్నానంటే వెనకాలన్న బీచ్ వాటర్ అంత హైట్కి ఎగిసి పడ్డాయి మా మీద. మీరు చెప్తే నమ్మరు అంత హైట్కి ఎగిరాయని. సో మీరు అక్కడికి వెళ్ళి మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసొచ్చు, అప్పుడు చెప్పండి. మొత్తం వర్షంలో తడిసినట్టు నానిపోయాను అనమాట ఆ బీచ్ ఎగిరిన వాటర్కి. అంత హైట్కి ఎగిరాయి అవి. అబ్బా మరి మేము వెళ్ళినప్పుడు వాటర్ ఎగురుతాయి అంత హైట్కి అని మీరు అనుకోవచ్చు. డెఫినెట్గా ఎవ్రీడే అక్కడ జరిగేది అదే అనమాట. వాటర్ చాలా హైట్కి ఎగురుతాయి అక్కడ. అండ్ నెక్స్ట్ మేము వెళ్తున్న ప్లేస్ వచ్చేసి థండర్ వరల్డ్. 500 టికెట్. సో థండర్ వరల్డ్ అనేది ఓన్లీ ఇండియాలో 3 ప్లేసెస్లో ఉంది. ఒకటి వచ్చి గోవా అల్పురాలో ఉంది, ఇంకొకటి ఊటీలో ఉంది, ఇంకొకటి సంథింగ్ ప్లేస్ చెప్పారు మర్చిపోయా. దీని స్పెషాలిటీ ఏంటంటే మనం ఎలక్ట్రిసిటీ, ఎగ్జైట్మెంట్ అండ్ మనం టచ్ చేస్తున్న కొద్దీ మన సెన్స్ బట్టి అక్కడ మనకి ఎలక్ట్రిఫైయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది జరుగుతుంది. అండ్ ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ మ్యాన్ షో కూడా ఉందన్నమాట ఇందులో. మొత్తం 1 అవర్ టైం ఇస్తారనమాట. ఇక్కడ కూడా 500 టికెట్. అంటే నాకంటే షార్ట్ హెయిర్ ఉంది, బట్ లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇక్కడ ఓన్లీ గర్ల్స్కి. ఇప్పుడు వాళ్ళు అక్కడ చేయబెట్టారు కదా, సో ఆ సెన్స్ బట్టి మొత్తం హీట్ ఎక్కిపోయి తిమ్మిరి ఎక్కిపోయి షాక్కి హెయిర్ అంతా లేచి నించుంటుంది. అండ్ ఇలా చూడండి, ఇది ఒక ఎక్స్పీరియన్స్ మళ్ళీ షాక్. ఎవరైతే మనిషి ఈ ఎలక్ట్రోమాగ్నెట్ మ్యాన్ షో చేశాడో అతను క్యారీ చేస్తున్న ఎలక్ట్రిసిటీ చాలా వాట్స్తో నుండి. సో మామూలు విషయం అస్సలు కాదు. నిజంగా అంతసేపు చేయాలంటే హ్యాట్స్ ఆఫ్. అండ్ నెక్స్ట్ ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అంతే. లైక్ సో ఇంకా చాలామంది వ్యూ పాయింట్ నుంచి బ్యాక్కి రాలే, అందుకే మేము బస్సులో వెయిట్ చేస్తున్నాం అనమాట. గోవా నిండా కుక్కలేమో కానీ పిల్లుల్ని పెంచుకుంటున్నారు ఘోరంగా. ఇంటికి 2 పిల్లులైనా ఉన్నాయి. అండ్ ఇంకో బీచ్ పాయింట్కి తీసుకొచ్చారనమాట. మళ్ళీ కొన్ని ప్లేసెస్ అయినా మీరు తిరిగింది అని అనుకోవచ్చు. చాలా ప్లేసెస్ తిరిగాం, బట్ కొన్నింటికి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి వీడియోస్ తీయొద్దని. సో అందుకే నేను తీయలేదు. బట్ నార్త్ గోవా, సౌత్ గోవా 2 కవర్డ్. ఇది చూడండి ఎంత వర్షం పడుతుంది అసలు. నిమిషంలోనే మళ్ళీ ఫుల్ ఎండ వచ్చేస్తుంది అనమాట. అసలు వర్షమే పడినట్టు. ఇక్కడ ఒక వెంకటేశ్వర స్వామిది ఒక్క టెంపుల్ ఉంటే ఇంకా ఫైనల్గా దీనికి తీసుకొచ్చాడనమాట. చాలా చాలా బాగుంది గైస్. అండ్ ఇదే ఫ్రాన్సిస్ చర్చ్ అని చెప్పాను కదా, డెడ్ బాడీది, అది ఇదే గైస్. బయట నుంచి వ్యూ అనమాట ఇది. అబ్బో ఎన్నో సంవత్సరాలు, 11 సంవత్సరాలు పట్టిందంట ఇది కట్టడానికే. అటువైపు ఇంకో చర్చ్ ఉంది, బట్ అంత ఓపిక లేదు. ఆల్రెడీ టైర్డ్ అయిపోయామన్నమాట ఆ రోజు. ఒక ఐస్ క్రీమ్ తిని మా బస్ కోసం అలా వెయిట్ చేస్తున్నాం అనమాట. మొత్తం టూరిస్టులే ఇక్కడ. పిల్లి చూసారా, సోఫా దానికే వేసినట్టు ఎంత హైకి వచ్చిందో. ఇదే గైస్ మేమున్న హోటల్. మీకు చూపిద్దాం అనుకొని మర్చిపోయా. అండ్ స్విమ్మింగ్ పూల్ నైట్ 7 దాకా ఉంటుంది ఎంట్రీ. ఇక్కడైతే ఉత్తి పుణ్యానికి కొబ్బరి చెట్లు పెరిగేస్తున్నాయి. ఇంత ప్లేసెస్లో కూడా పెరిగేస్తున్నాయి. అసలు చాలా బాగుంది. అసలు నాకైతే కేరళ ఫీల్ వచ్చింది అనమాట. బట్ ఓకే, ఎప్పటి నుంచో ఉండేది గోవా 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 అని. ఫైనలీ గోవా డన్. ఇవి మీరు అనుకోవచ్చు ఒక్కదానివే స్విమ్మింగ్ చేస్తున్నారు ఏంటి అని. ఒకసారి మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే పూల్ని ఫుల్ వర్షం పడుతుంది, కానీ వర్షంలో కూడా స్విమ్మింగ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు వేరే వాళ్ళు స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు నేను షూట్ చేయలేను కదా, అది తప్పు, అలా చేయొద్దు మనం. సో అందుకే ఎవరు లేనప్పుడు వర్షం పడుతున్నా కూడా ఇంకా మంచిగా ఎంజాయ్ చేశాను గైస్. నేనైతే మంచిగా ఫుట్బాల్ ఉంది, అటువైపు చిన్నపిల్లల స్విమ్మింగ్ పూల్ ఉంది, ఇది పెద్దోళ్ళు అనమాట. ఇంకా అలా నైట్ మామూలుగా ఫుడ్ తెచ్చుకుందామని వెళ్ళామన్నమాట. ఇక్కడైతే మొత్తం గవ్వలు వేపేసి అమ్ముతున్నారు, ఫ్రెంచ్ ఫ్రైస్. ఇంకా మనకేం శ్రమ లేకుండా అన్నీ ఆడే అమ్మేస్తున్నాడు అనమాట. నేనైతే 5 రోజులు అసలు వైట్ రైసే తినలేదు, మొత్తం దమ్ బిర్యానీ. ఎందుకంటే మన తెలుగు అంకుల్ ఉన్నారనమాట ఇక్కడ. అంకుల్ హోటల్ పేరు సాయి తేజస్విని హైదరాబాదీ బిర్యానీ అనమాట. గూగుల్లో కూడా ఉంటుంది. పిజ్జా హట్ పక్కన ఉంటుంది అనమాట, మిడిల్ ఆఫ్ ద చర్చ్, పంజిమ్లో, క్యాలంగట్ దగ్గర. అండ్ ఇంకా ఇది గోవా అగ్గిపెట్లు గైస్. చూసారా ఎంత వెరైటీగా ఉన్నాయో. ఇవి తిని ఎన్నో డేస్ అయింది. ఇంక ఇవి కూడా కొనేసుకొని రెడీగా ఉన్నామన్నమాట మా బస్ కోసం.
3 days వ్లాగే పెట్టాను, ఎందుకంటే అంతకన్నా ఎక్కువ పెడితే వ్లాగ్ ఎక్స్టెండ్ అయిపోద్ది. అబ్బా పింక్ బస్ గైస్ ఎంత బాగుందో, అందులో బుక్ చేసినా అయిపోను, చూడ్డానికి ఎంత బాగుందో. ఇంకా మేము ఎక్కిన బస్సు అయితే చూసారా, మొత్తం మంచుకి ఆపేశాడనమాట, రూట్ కనబడక సైడ్కి బస్సు, ఎందుకంటే అటు ఇటు మొత్తం లోయలే. చూసారా ఎంత మంచు ఉందో, ఏం కనబడట్లే అతనికి కూడా. ఇంకా అందుకని అందరం కిందకే దిగిపోయామన్నమాట. చూడండి అందరు కిందే ఉన్నారు, అసలు ఏం కనబడట్లే అతనికి కూడా. ఆల్రెడీ ఒకసారి డాష్ ఇచ్చేద్దును, జస్ట్ మిస్. అండ్ ఎస్ అసలు ఇంపార్టెంట్, ఇక్కడ కర్ణాటక దగ్గర మనకు ఒక చెక్ పోస్ట్ వస్తుంది, ఖచ్చితంగా పోలీసు వాళ్ళు చెక్ చేస్తారనమాట. యాక్చువల్గా అందరినీ కిందకి దింపి చెక్ చేస్తారు, ప్రతి ఒక్కటి ఓపెన్ చేపించి బ్యాగ్స్. బట్ ఆ రోజు ఇంకా వర్షం పడడం వల్ల వాళ్ళే వచ్చి చెక్ చేస్తున్నారు. లిక్కర్ అస్సలు క్యారీ చేయొద్దు, 1 బాటిల్ 2 బాటిల్ కాదు కదా, అసలు క్యారీయే చేయొద్దు. అది అంటారులే అందరూ, చెక్ చేయర్లే తీసుకెళ్ళండి అని, బట్ పోలీసులు అస్సలు ఊరుకోరు. కర్ణాటక చెక్ పోస్ట్ మీరు చూసే ఉంటారు అతను వెనకాల. అండ్ చెక్ పోస్ట్ ఒక 2-3 దాటిన తర్వాత ఒక హోటల్ దగ్గర ఆపాడు, తినేసాం. ఫుల్ వర్షం బాబోయ్, అసలు ఫుల్ చలి, అందులో ఏసీ బస్సు. అండ్ ఎక్కడ పోలీసుల దగ్గరైనా ఎస్కేప్ అవ్వచ్చేమో, బట్ మన తెలంగాణలో జహీరాబాద్ చెక్ పోస్ట్ దగ్గర మాత్రం అస్సలు ఎస్కేప్ అవ్వలేరు. ఎందుకంటే ప్రతి ఒక్క అమ్మాయి హ్యాండ్ బ్యాగ్, అబ్బాయి బ్యాగ్స్ కింద బస్సులో కింద డిక్కీలో పెడతాం కదా, అవి ప్రతి ఒక్కటి ఓపెన్ చేశాడు. దగ్గర 20 బాటిల్స్ ఎన్నో దొరికాయి మా బస్సులోనే. ఇంకొంతమంది అయితే డ్రైవర్ని మెల్లగా సెట్ చేసి అదే దాసారులేండి. బట్ ఫ్లైట్లో అయితే మినిమం 6 లీటర్స్ అయినా క్యారీ చేయొచ్చు, బట్ బస్సులో అస్సలు ఎలో లేదు. అండ్ ఒక్క బాటిల్ దొరికినా సరే ఊరుకోలే, ఫైన్ ఏం అడగరు, బట్ బాటిల్స్ తీసేసుకుంటారు అనమాట. ఎందుకు చెప్తున్నానంటే అంత కాస్ట్ పెట్టి కొన్నారు చాలా అన్నవాళ్ళు. ఒక్కొక్క బాటిల్ 1200 1400 ఉంది, అవన్నీ ఇంకా పోయినట్టే కదా. సో అందుకని తెచ్చుకుంటే ఫ్లైట్లో తెచ్చుకోవచ్చు. అండ్ ఇది మన తెలంగాణలో జహీరాబాద్ చెక్ పోస్ట్ అనమాట. మార్నింగ్ 8 కలా వచ్చింది. ఇక్కడైతే అసలు ఒప్పుకోరు మన తెలుగోళ్ళు, తెలిసిందే కదా. అండ్ ఇక్కడ మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బస్ ఆగిందనమాట. ఈ బస్ ఆగినప్పుడు తింటుంటే ఈ పక్కన ఈ ర్యాబిట్స్, ఈ డక్ ఇవన్నీ కనిపించాయి. అలా ఒక లుక్ వేసుకుందాం, అయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చేసాను గైస్. ఇప్పుడు ఏమేమి కొన్నానో మీకు చూపిస్తా, ఎందుకంటే Day 1 క్రూజ్ డిన్నర్, Day 2 సౌత్ గోవా, Day 3 నార్త్ గోవా అయిపోయింది. అవన్నీ వాళ్ళే చూసుకున్నారు. బట్ Day 4 Day 5 మనం నచ్చిన దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట, బీచెస్, షాపింగ్ అన్నీ. సో ఆ 2 days మనకు వదిలేసాడు టైమ్. బ్రేస్లైట్స్, కీ చైన్స్, హ్యాండ్ బ్యాగ్స్, కమ్మలు, ఫుల్ షాపింగ్. గర్ల్స్ అయితే ఇంకా ఫ్రిడ్జ్కి అతికిద్దామని ఒక మ్యాగ్నెట్ ఇది కొన్నాను అనమాట. అండ్ ఇంకొకటి బీచ్లో దొరికే గవ్వలతో బ్రేస్లెట్ తయారు చేశారు, చాలా బరువు ఉంది, చూడగానే నచ్చింది. 200 అన్నాడు, 100 అడిగితే ఇచ్చేసాడులేండి. చాలా బాగున్నాయి యాక్చువల్గా, ఎందుకంటే డిఫరెంట్వి ఎక్కడికి వెళ్ళినప్పుడు అవి కొనేయాలన్నమాట గుర్తుగా, అందుకని కొన్నాను. అండ్ చూసారా అసలు ఈ రాక్సే వెరైటీగా ఉన్నాయి, ఈ క్రిస్టల్సే వెరైటీగా ఉన్నాయి. అండ్ అన్ని శారీస్ పైకి మ్యాచింగ్ అయ్యేలా మంచి రెయిన్బో కమ్మలు ఒకటి తీసుకున్నా. అండ్ ఈ బ్యాగ్ కోకోనట్తో తయారు చేశారు గైస్, చాలా బాగుంది. వాడమా తర్వాత సంగతి, బట్ ఉండాలి నా దగ్గర, అందుకే కొనుక్కున్నా. 450 అన్నాడు, 250కి అడిగితే ఇచ్చాడనమాట. బాగుంది. అసలు అక్కడ అందరు ఇవే వేసుకొని తిరిగారనమాట. కాళ్ళకు ఒక గవ్వ, అదే పట్టిల్లాగా గవ్వ కట్టేసుకోవడం కాళ్ళకి, ఇలాంటివన్నీ వాళ్ళ ట్రెండ్ అనమాట, ఫాలో అయిపోతే. గోవా టీషర్ట్ ఒకటి గుర్తుగా తెచ్చుకున్నా. అండ్ అక్కడ 5 days వర్షంలో ఈ అంబ్రెల్లానే కాపాడేసింది. ఇంకా ఇది కూడా పట్టుకొచ్చాను అనమాట ఇంటికి. అండ్ షాపింగ్ చేయొచ్చు అని చెప్పా కదా, బాయ్స్కి షర్ట్స్ మాత్రం ఆడు ఎంత 500 అన్నా సరే నువ్వు 150కి అడిగితే ఇస్తాడనమాట. చాలా చాలా బాగున్నాయి. అండ్ నేను ఈ ఒక్క టాప్ తీసుకున్నా, చూడగానే నచ్చింది. డిఫరెంట్ కలర్, ఇది బ్లాక్ కూడా కాదు, అలానే గ్రీన్ కూడా కాదు, బట్ ఎస్ నైస్. అండ్ ఈ బుద్ధుడి బొమ్మ చూడగానే నచ్చింది, ఇది కూడా ఎంత క్యూట్గా నవ్వుతున్నాడు చూడండి. ఇది కూడా మొత్తం కొబ్బరే. ఎక్కడ మోసపోయాను అంటే, మేడం ఇట్లానే ఉంటుంది కానీ పాలిష్ చేసి ఇస్తాను మేడం అన్నాడు ఆడు హిందీలో. సరే చెయ్యండి పాలిష్ అంటే, మెల్లిగా లోపలికి వెళ్ళి కొబ్బరి నూనె తీసి దానికి రాస్తున్నాడు ఆ బొమ్మకి. అది పాలిష్ చేయడమా అంటే, నీట్గా కనబడడానికి కోకోనట్ ఆయిల్ రాశాడు. ఫుల్ కోపం వచ్చింది, అండ్ నవ్వు కూడా వచ్చింది. ఇంకేమంటాం, ఇంకా నేను వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తున్నా, ఈయనేంటి పాలిష్ అంటే కలర్ వేస్తాడా ఏంటి ఇప్పుడు అని అనుకున్నా నేను. నూనె రాశాడు సార్. అండ్ ఈ చెప్పులు కొనుక్కున్నా గైస్. అండ్ ఈ చెప్పులు కూడా 150కి అడిగేసాను అనమాట. కొంచెం తెలివిగా బేరం ఆడితే ఎక్కడైనా మనం సర్వైవ్ అయిపోవచ్చు. అండ్ ఫైనల్గా గోవా 5 days విత్ ప్యాకేజ్ కంప్లీటెడ్ ట్రిప్. సెకండ్ టైం గోవా వెళ్ళొచ్చు నేను, బట్ ఫస్ట్ టైం ఈ ఏజ్లో వెళ్ళి ఇలా ఎంజాయ్ చేసా అన్నట్టు లైఫ్ టైం మెమరీస్ అయితే తెచ్చేసుకున్నా. మీరు ఒకవేళ గోవా వెళ్తే కనుక నేను ఇచ్చిన డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేసి వాళ్ళకి SRILAXMI 208 శ్రీలక్ష్మి 208 అనే కోడ్ మీరు వాళ్ళకి ఫస్ట్ టెక్స్ట్ చేశారనుకోండి ఇన్స్టాగ్రామ్ పేజ్లో, దే విల్ గివ్ యూ డిస్కౌంట్. సబ్స్క్రైబ్.